12 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం అయ్యారు, ఇక సినిమాలు చేయలేరు అనుకున్నారు. అంతకు మించి 10 ఈయన యాక్షన్ పెరిగింది. అసలు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కానీ, అసలు ఆహభావాలు కానీ, సన్నివేశాలు కానీ, ఈ దేశం ఏంటి, ఈ సైనికులు ఏంటి, మన దేశం గొప్పతనం ఏంది, హిందూ ముస్లిమ్స్ ఎలా ఉండాలి, ఈ దేశంలో ఇతర చొరబడినప్పుడు మన దేశం ఎందుకు అవకాశం ఇస్తున్నారనేది పర్ఫెక్ట్గా చూపించారనమాట. ఎక్కడ ఇటువంటి సినిమాలు చాలా రేరు. ఒకవైపు దురంధర్ రిలీజ్ అయిన ఈ సమయంలో ఈ సినిమా పోటీగా రిలీజ్ అయిందంటే అది దేశభక్తి సినిమా నెక్స్ట్ లెవెల్. ఇది ఈ సినిమా, ఈ 2 సినిమాలు నెక్స్ట్ లెవెల్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎక్స్పెక్ట్ చేశారండి ఇంత బాగుంటుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంటుంది అనుకున్నాం కానీ ఇంత అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ప్రతి సన్నివేశం, కుర్రోడి పాత్ర, నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు పాత్ర, అబ్బాయి ఎవరో కానీ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఫైట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. ఇక తుపాకులు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి విరోచితంగా అల్లాడి వదిలిపెట్టాడు. ఎవరైతే జిహాద్గా పాల్పడి ఇక్కడ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో అది కూడా కాన్సెప్ట్. ఆపరేషన్ సింధూర్ యొక్క విశిష్టత, సైనికులకు గొప్పతనం అనేది నెక్స్ట్ లెవెల్ చూపించాడండి. అద్భుతమైన సినిమా చూసి సాంగ్స్ అద్భుతం అన్ని, ఏది కూడా ఇది బాగా ఇప్పుడు ఇది జరుగుతుందనే తెలియదు. ఎప్పుడేం జరిగిందో ఫస్ట్ హాఫ్ నుంచి చివరి వరకు 2 గంటల 40 నిమిషాల్లో ఏ సన్నివేశం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండా అంత పర్ఫెక్ట్గా సినిమా తీశారు. యాక్టింగ్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ యాక్షన్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆయన సినిమాలు చేయాలి, అటు రాజకీయాలు చేయాలి, 2 చేయగలిగే నేర్పరి పవన్ కళ్యాణ్ గారు. అవుట్ ఆఫ్ 10కి 9 పర్ఫెక్ట్ చూసుకోండి. అద్భుతమైన సినిమా.